హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్నాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రాము. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓ ఒక కొత్త నిబంధనను అయితే తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనల ప్రకారం ఒక కంపెనీలో పనిచేసి ఆ కంపెనీకి రిజైన్ చేసి వేరే కంపెనీలోకి జాయిన్ అయినప్పుడు పాత కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయర్ షేర్ కానీ పెన్షన్ షేర్ కానీ అది ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ నిబంధనల ప్రకారం. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈపీఎఫ్ఓ అనేది నువ్వు పాత కంపెనీల నుంచి కొత్త కంపెనీలోకి జాయిన్ అయినప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని వాళ్ళే అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనము కొత్త కంపెనీలో జాయిన్ అయితే ఏదైతే కొత్త కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ ఎంప్లాయర్సే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఎంప్లాయర్ షేర్, పెన్షన్ షేర్ అన్నీ ఈ ప్రజెంట్ వాళ్ళు ఎవరైతే కొత్త ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనము మాన్యువల్గా ఎటువంటి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకు మీరు కేవైసీ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కేవైసీ మీన్స్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ. దీనిలో ఆధార్ కార్డులో నేము, బ్యాంక్ పాస్బుక్లో నేము, పాన్ కార్డులో నేము అన్నిట్లలో సేమ్ ఒకే నేమ్, ఒకే డేట్ ఆఫ్ బర్త్ అవైలబుల్ అయి ఉండాలి. అప్పుడు అవుతేనే ఈపీఎఫ్ఓ మీ అకౌంట్ను యాక్సెప్ట్ చేస్తుంది. లేదు అంటే మీ అకౌంట్ యాక్టివేట్లో ఉండదు. మీరు లాగిన్ అవ్వడానికి కూడా పాసిబుల్ ఉండదు. మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే మీ ఎంప్లాయర్కి సంప్రదించండి. వాళ్ళు పూర్తి వివరాలతో మీ అకౌంట్ను యాక్టివేషన్ చేసి మీకు అందిస్తారు. ఇదండి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన కొత్త నిబంధన. మరొక కొత్త నిబంధనతో మళ్ళీ మీకు కలుస్తాను. జై హింద్.